ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, నేను GVS ఈరోజు ఈ ఎపిసోడ్లో గోల్డ్ గురించి. గోల్డ్ పడుతూ వచ్చింది, ఎంతవరకు పడుతుంది, ఎక్కడ వరకు పడుతుంది, ఎప్పుడు పడుతుంది, ఎలా పడుతుంది? సింపుల్. మీరు ఏం చేయాలి? అమెరికా ఎలక్షన్స్ రిజల్ట్స్ 5వ తారీఖు స్టార్ట్ అయినాయి, పోలింగ్ 6వ తారీఖు వాళ్ళ రిజల్ట్స్ వచ్చేసినాయి. ట్రంప్ గెలిచిండు కాబట్టి మన మార్కెట్లు బాగా పెరగడం. ఇప్పుడు గోల్డ్ రేట్లు తగ్గుతాయి. ఎందుకు తగ్గుతాయి? షేర్ మార్కెట్లో అనిశ్చిత పరిస్థితి ఏర్పడ్డప్పుడు, షేర్ మార్కెట్లో అప్ అండ్ డౌన్లు ఉన్నప్పుడు, వొలటాలిటీ ఉన్నప్పుడు, ఈ అనిశ్చిత పరిస్థితి అంటే ఏంది? పెరుగుతుందో పడుతుందో అని ఏదైతే ఆ గమనం ఆగమ్య గోచరంగా ఉన్నప్పుడు, అంటే ఎందుకు అంటే లాస్ట్ మంత్ మొత్తము గోల్డ్ ఆల్ టైమ్ హైకి వెళ్ళటం, సిల్వర్ ఆల్ టైమ్ హైకి వెళ్ళటం. ఎప్పుడైతే ఆల్ టైమ్ హైకి వెళ్ళిందో 2801.80 ఆల్ టైమ్ హైక్ చేరటం జరిగింది వరల్డ్ మార్కెట్లోనే. ఏది? గోల్డ్. investing.com ఒక వెబ్సైట్ ఉంటుంది. మీరు investing.com వెబ్సైట్కి వెళ్ళి లెఫ్ట్ సైడ్ మార్కెట్స్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే రియల్ టైమ్ కమోడిటీస్ అని ఒక వర్డ్ ఉంటుంది. ఆ రియల్ టైమ్ కమోడిటీస్ క్లిక్ చేస్తే గోల్డ్ వస్తుంది. ఈ గోల్డ్ మనం ఏం చేయాలిగా? అక్కడ క్లిక్ చేస్తే మీకు డే రేంజ్ 52 వీక్ రేంజ్, అంటే 1 ఇయర్లో హైలో. ఈ 1 ఇయర్ హై ఎంత? 22,801.80. ఇప్పుడు మనం ఈ వీడియో చేసే టైంకి 2715.40. ఈరోజు లోకి దగ్గరలోనే ఉందన్నమాట. ఈరోజు హై ఎంత? డే రేంజ్లో $2758.70, లో వచ్చి $2704.90. ఇప్పుడు $2715.70 ట్రేడ్ అవుతుంది. అయితే మనమేం చూడాలిగా? ఎప్పుడైతే మార్కెట్లో అనిశ్చిత పరిస్థితి అంటే ఏంటిది? అక్టోబర్ 1 నుంచి కంటిన్యూగా ఇరాన్ ఇజ్రాయెల్ వారు, 2వ తారీఖు గాంధీ జయంతి మనకు సెలవు, తర్వాత నుంచి FIL అమ్మటం, మన మార్కెట్లు పట్టడం, అమెరికాలో ఎలక్షన్స్ హడావుడితోటి వరల్డ్ మార్కెట్లో షేర్ మార్కెట్ డౌన్ అవ్వటం, ఈ FIIలు అమ్మేస్తున్నారని అనటం, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అనటం. ఎప్పుడైతే వరల్డ్ మార్కెట్లో అనిశ్చిత పరిస్థితి ఏర్పడిందో అప్పుడు బంగారానికి, గోల్డ్కి, సిల్వర్కి డిమాండ్ పెరగటం సహజం. ఎప్పుడైతే గోల్డ్ సిల్వర్ డిమాండ్ ఎందుకు పెరుగుతుందంటే, ఎప్పుడైనా యుద్ధాలు కానీ మార్కెట్లో ఎప్పుడైతే అంటే షేర్ మార్కెట్ అనేది ఒకరోజు పెరుగుద్ది ఒకరోజు తగ్గుద్ది కాబట్టి నమ్మకం ఉండదు. గోల్డ్ అయితే సేఫ్ అని చెప్పేసి అప్పుడు మార్కెట్ ఎప్పుడైతే పడుతుందో ఈ ఫండ్స్ అన్ని తీసుకెళ్ళి గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు, సిల్వర్, గోల్డ్. తర్వాత ఏమైంది? ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మళ్ళీ గోల్డ్ ఫాల్లోనే ఉంటుంది, డౌను. ఎందుకు డౌను అంటే ఇప్పుడు ఏంది? అమెరికాలో ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ స్టార్ట్ అయిపోయి కూడా 1 నెల దాటిపోయింది. అదే ఎఫెక్ట్ మనకు సంబంధం లేదని, వరల్డ్కి సంబంధం లేదని, వాళ్ళు ఏదైనా ఉండని, అది నడుస్తూనే ఉందో లేదా ఇక అది పట్టించుకునేది లేదు. కాబట్టి మన మార్కెట్లు మళ్ళీ ఏమవుతున్నాయి? మళ్ళీ నిన్న ఇవాళ 6వ తారీఖు 5వ తారీఖు ఎప్పుడైతే మళ్ళీ ట్రంప్ వచ్చిండో, నిన్న ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నప్పుడే సూచనలు ఏంటిది? ట్రంప్ వస్తాడు, ట్రంప్ గెలుస్తాడు, కాకపోతే కమలా హారిస్ కూడా 4 అంటే బాగా పోటీ ఉంది, కొద్ది మెజార్టీ తోటి గెలవచ్చు అనేది నిన్న అనమాట. ఈరోజు ఏంది? కన్ఫామ్ అయిపోవటం, గెలవటం, మన మార్కెట్లు పెరగటం, దాంతోపాటు గోల్డ్ ఫాల్ అవ్వటం, ఇవన్నీ కామన్ అనమాట. ఇంతవరకు ఎంతకు ఫాల్ అయింది? ఎక్కడ కొనాలి మనం? ఎప్పుడు ఎంటర్ అవ్వాలి అంటే సింపుల్ ఏం లేదు, investing.comకి వెళ్ళాలి. అక్కడ డైలీ ఒక రౌండ్ చెక్ చేయాలి. చెక్ చేసి డౌన్ అవుతున్నా కొద్దీ మనం కొనకూడదుగా. ఎప్పుడు కొనాలి? పడ్డంత వరకు పడ్డాక. ఇప్పుడు $2715.90 నడుస్తుంది వరల్డ్ మార్కెట్లో. పడ్డంత వరకు పడి చివరికి ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ షార్ట్ కవరింగ్ అనో, లేకపోతే బాగా బాటంకి వచ్చినాక. జనరల్గా ఈ కమోడిటీస్లో జరిగేది ఏమీ లేదు, అప్ అండ్ డౌన్లు అనమాట. ఇలా వోల్టాలిటీ ఉంటుంది. అంటే అది బాగా పెరిగిందా? తగ్గుద్ది. తగ్గంగానే ఏమవుతుంది? ఎవరైతే హై రేట్లో అమ్ముకున్నారో వాళ్ళు మళ్ళీ కొనుక్కుంటారు. మళ్ళీ బాటంకి వచ్చిందో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది కొందాం అనుకుంటారో వాళ్ళు ఎంటర్ అవుతారు. అంటే బాటంకి వచ్చినప్పుడు కొంటూ ఉంటారు, హైలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎగ్జిట్ అవుతారు. మళ్ళీ హై నుంచి బాటంకి రాగానే ఈ హైలో ఎవరైతే అమ్మినరో వాళ్ళు మళ్ళీ కొనుక్కుంటారు అనమాట. ఇంకోటి ఏంది? కమోడిటీస్ అంతా కూడా డిమాండ్ సప్లై మీద ఉంటుంది. డిమాండ్ సప్లై, యూసేజీ, ప్రొడక్షను, మైన్స్, ఇన్వెంటరీస్, ఇవన్నిటి బేస్ చేసుకొని మార్కెట్లో ఏమవుతుంది? అది అప్ అండ్ డౌన్లు పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటుంది. ఇక మన పని ఏంటిది? షేర్ మార్కెట్ పెరిగిందా? ఇది తగ్గుద్ది. ఈ షేర్ మార్కెట్ తగ్గిందా? ఇది పెరుగుద్ది. వరల్డ్ మార్కెట్లు ఏమవుతున్నాయి? గోల్డ్ మార్కెట్ ఏమవుతుంది? సింపుల్ ఏం చేయక్కర్లే, మన పని investing.com వెబ్సైట్కి వెళ్ళి వరల్డ్ మార్కెట్లు ఏం జరుగుతున్నాయి, ఈ గోల్డ్ ఏం జరుగుతుంది అనేది గమనించాలి. వరల్డ్ మార్కెట్లు పెరుగుతున్నాయి, అమెరికా మార్కెట్లు ఇవాళ ఇప్పుడు మనం వీడియో చేసే టైంకి టెస్లా
బిట్ కాయిన్ మళ్ళీ ఆల్ టైమ్ హైకి బాగా అప్పర్ సర్క్యూట్కి వెళ్ళిపోవడం జరిగింది. మన ఇండియా మార్కెట్లో 900 పాయింట్ల పైన పెరగడం జరిగింది. అంటే 1000 పాయింట్ల దాకా పెరిగి కొంచెం తగ్గింది అన్నట్టు. అంటే ఇది పాజిటివ్లోనే నిన్న ప్లస్ ఇవాళ ప్లస్, మళ్ళీ ఇప్పుడు ఏదైతే ట్రంప్ వచ్చిండో మన మార్కెట్లు ఇంకా సపోర్ట్ అనమాట. అంటే ఇండియా మార్కెట్లు ఇంకా బాగుంటాయి అనేది ఒక ఉదాహరణకి అనమాట. ఎందుకంటే ఒకటో బాగా పడున్నాయి, బాటంకి వచ్చి ఉన్నాయి. రెండోది ఏంది, అమెరికా ఎలక్షన్స్ అయిపోయినాయి. 4 ఏళ్ల వరకు ఆయనే ఉంటాడు. కాబట్టి ఇక మనకేం లేదు, మన మార్కెట్లు బాగానే ఉంటాయి అనేది అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా గోల్డ్ సిల్వర్ కొంచెం డౌన్లో ఉంటుంది, కరెక్షన్లో ఉంటుంది. ఇది సింపుల్గా అనమాట. మీరు ఏం చేయాలంటే ఈ వెబ్సైట్ని ఒకసారి డైలీ అబ్జర్వ్ చేయండి, మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ చెక్ చేయండి. ఇంకా మీకు దీని మీద ఏదైనా సందేహాలు ఉంటే మీ పేరు ఊరు వాట్సాప్ మెసేజ్ పెడితే నేను మళ్ళీ మనం కాల్ చేయొద్దు దయచేసి. మీరేం చేయాలంటే ఒక మెసేజ్ పెడితే మనం కంటెంట్ రూపంలో ఏదైనా మెసేజ్ పెడితే మనం చూసి తర్వాత డిస్కస్ చేయటమా ఎక్స్ప్లెయిన్ చేయటమా అనేది ఉంటుంది అనమాట. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.